క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలతో వాయిదా పడిన ఐపీఎల్ 2025 ఇవాల్టి నుంచి రీస్టార్ట్ కానుంది. ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి. కేకేఆర్కు ఈ మ్యాచ్ డూ ఆర్ డైగా మారింది. ఈ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఇవాళ జరిగే మ్యాచ్లో ఫేవరెట్గా బరిలోకి దిగనున్నాడు కోహ్లీ. క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలతో వాయిదా పడిన ఐపీఎల్ 2025 ఇవాల్టి నుంచి మళ్లీ రీస్టార్ట్ కానుంది. ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి. కేకేఆర్కు ఈ మ్యాచ్ డూ ఆర్ డైగా మారింది. ఈ మ్యాచ్కు వర్షం ముప్పు కూడా పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఇక ఇవాళ జరిగే మ్యాచ్లో ఫేవరెట్గా బరిలోకి దిగనున్నాడు కోహ్లీ. రైట్, మ్యాచ్కి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం. అనిల్ లైవ్లో ఉన్నారు. అనిల్, ఐపీఎల్ మ్యాచ్కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ చంద్రిక, మనకి ఈ పాక్ భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఏదైతే మే 7న చివరి మ్యాచ్ జరిగింది, మే 8న ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ మధ్య జరుగుతున్నటువంటి మ్యాచ్లో అక్కడ ధర్మశాలలో బ్లాక్అవుట్స్ కారణంగా 10 ఓవర్లు ముగియగానే అక్కడ ఆ మ్యాచ్ వాయిదా పడింది. ఇంకా 10 రోజుల అనంతరం మళ్ళీ ఈరోజు తిరిగి రీస్టార్ట్ అవుతుంది. ఈరోజు ఈ 18 అంటే 2025 ఐపీఎల్ 18వ సీజన్లో మొదటి మ్యాచ్ ఏదైతే మొదటిగా షెడ్యూల్ రిలీజ్ చేసిందో బీసీఐ, అందులో మొదటి మ్యాచ్ ఆర్సీబీ కేకేఆర్ ఉండగా ఇక ఈరోజు రీషెడ్యూల్లో కూడా మళ్ళీ మొదటి మ్యాచ్ ఆర్సీబీ కేకేఆర్ తలపడుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇది లీగ్ 70 మ్యాచ్ల లీగ్ దశలో దాదాపు 57 మ్యాచ్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇంకా 13 లీగ్ దశ మ్యాచ్లు జరగాలి, 4 ప్లే ఆఫ్ మ్యాచ్లు జరగాలి. సో ఈరోజు ప్రారంభమయ్యేటువంటి మ్యాచ్కి సంబంధించి చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. సో అక్కడ వాతావరణం కూడా గత 2 రోజుల నుంచి కూడా అక్కడ వర్షం కురుస్తుంది. మనం చూసాం ఆర్సీబీ ప్లేయర్ టీమ్ డేవిడ్ కూడా అక్కడ గ్రౌండ్లో ఉన్నటువంటి చిన్నస్వామి స్టేడియంలో ఉన్నటువంటి వాటర్లో కూడా స్విమ్మింగ్ చేస్తున్నటువంటి వీడియోస్ కూడా చూసాం. సో అక్కడ కనుక సాయంత్రం ఒక చిన్న వర్షం కురిస్తే పర్వాలేదు, మ్యాచ్ స్టార్ట్ చేయొచ్చు, కానీ భారీ వర్షం కురిస్తే మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక ఆ స్టేడియానికి సంబంధించి కొంత మిగతా స్టేడియంలతో పోలిస్తే చిన్నస్వామి స్టేడియం ఫుల్గా అంటే తొందరగా వాటర్ డ్రై అయిపోతుంది, తొందరగా మ్యాచెస్ కూడా స్టార్ట్ అయ్యేటువంటి గ్రౌండ్. ఇక మ్యాచ్ అయితే రాత్రి 7:30 గంటకు ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్లే ఆఫ్ రేస్లో ఉన్నటువంటి అటు కోల్కతా నైట్ రైడర్స్కి మాత్రం ఈరోజు కీలకం కానుంది. ఈరోజు డూ ఆర్ డై మ్యాచ్ కేకేఆర్ ఆడనుంది. ఈరోజు కనుక ఓడితే ప్లే ఆఫ్ ఛాన్సెస్ వదులుకుంటుంది, ఇంటికి దారి పట్టాల్సి బట్టి వస్తుంది. ఇక ముఖ్యంగా ఆర్సీబీ ఇప్పటికే 16 పాయింట్లతో అటు టేబుల్లో సెకండ్ ప్లేస్లో ఉండగా ఇటు 11 పాయింట్లతో కేకేఆర్ ఉంది. సో ఖచ్చితంగా ఇంకా 3 మ్యాచ్లు ఆర్సీబీ ఆడాలి. ఇందులో ఒక మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్ ఆశలు ఉంటాయి. సో ఇప్పటికే అటు విదేశీ ఆటగాళ్ళపైన కూడా ఈ ఆర్సీబీకి సంబంధించి కూడా అటు అజిల్వుడ్ కొంత ఇంజురీస్ వల్ల రాలేకపోతున్నాడు. సో ప్లే ఆఫ్లో మళ్ళీ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పాలి. ఇక ఇటు సాల్ట్ కానీ విరాట్ కోహ్లీ కానీ ఈరోజు ఎట్లా ప్రదర్శించబోతున్నారు అనేది ఒక ఆసక్తిగా మారింది. ఇక ముఖ్యంగా చిన్నస్వామి స్టేడియంకి విరాట్ కోహ్లీకి ఒక అడ్డా, అతనికి హోమ్ గ్రౌండ్. సో మొన్న రీసెంట్గా మనకి టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్ తర్వాత ఈరోజు ఐపీఎల్లో మొదటి మ్యాచ్కి రాబోతున్నాడు. సో పూర్తిగా కూడా క్రికెట్ అభిమానులతో పాటు విరాట్ కోహ్లీ అభిమానులు కూడా పూర్తిగా వైట్ జెర్సీ ధరించి స్టేడియానికి రావాలంటూ కూడా పిలుపునిచ్చారు. సో రకరకాలైనటువంటి వైట్ టీషర్ట్స్తో విరాట్ కోహ్లీకి అంటే అక్కడ ఒక అభినందనలు తెలిపేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఆట పైన ఈసారి అభిమానులు అంతా చూపు ఉంటుంది. ఎందుకంటే చిన్నస్వామి స్టేడియంలో మళ్ళీ ఈ టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్ తర్వాత మొదటి మ్యాచ్కి వస్తుంది కాబట్టి సో ఎక్కువగా విరాట్ కోహ్లీ పైనే అభిమానుల ఆసక్తి అనేది కానీ అక్కడ ఎంజాయ్మెంట్ అనేది అయితే ఉండనుంది. సో దీంట్లో ఈరోజు విరాట్ కోహ్లీ ప్రదర్శన ఎట్లా ఉండబోతుంది అనేది కూడా ఒక కీలకం కానుంది. ఇక ముఖ్యంగా విదేశీ ఆటగాళ్లకు సంబంధించి ఇప్పుడు జరగబోయేటువంటి రీషెడ్యూల్లో ఐపీఎల్లో అటు ఢిల్లీ క్యాపిటల్కి సంబంధించి చాలా ఎదురు దెబ్బలు తగిలినట్టు చెప్పాలి. ఎందుకంటే అటు ఫేసర్ బౌలర్ అయినటువంటి మిచెల్ స్టార్క్ ఇప్పటికే భారత్కి రాలేనని ప్రకటించారు. దాంతోపాటు ముస్తఫిజర్ కూడా తీసుకున్నారు, కానీ అతన్ని బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తఫిజర్ కూడా ఢిల్లీ క్యాపిటల్స్ వారికి బంగ్లాదేశ్ క్రికెటర్ కూడా ఎన్ఓసి ఇచ్చేసింది. సో అతను కేవలం ప్లే ఆఫ్ వరకే ఉంటాడు, మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాడంటూ కూడా చెప్పారు. ఇందులో ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్కి ఎక్కువగా అటు ప్లేయర్లు దాదాపు 3 నుంచి 4 ప్లేయర్లు కూడా ఇందులో లేనట్టు తెలుస్తుంది. సో ఒక ప్లే ఆఫ్ రేస్లో ఉన్నటువంటి ఢిల్లీ క్యాపిటల్స్కి మాత్రం ఇది కొంత నిరాశగానే చెప్పవచ్చు. ఇక మొత్తానికి ఇటు ఇప్పటికే
ప్లే ఆఫ్ ఛాయిస్ వదులుకున్నటువంటి చెన్నై సూపర్ కింగ్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్ అండ్ ఎస్ఆర్హెచ్. సో ఈ 3 టీంలు కూడా ఇప్పటికీ ప్లే ఆఫ్స్ నుంచి వైదొలిగాయి. సో పూర్తిగా 4 ఇప్పుడు ఏవైతే 4 ప్లేస్ల కోసం అంటే ప్లే ఆఫ్ల కోసం 4వ స్థానాల కోసం 7 టీంలు అయితే పోటీ పడుతున్నాయి. సో ఈ 7 టీములు కూడా ఈరోజు ప్రారంభం కానున్నాయి. ఈ 13 మ్యాచెస్ కూడా ఈ 13 మ్యాచ్కి సంబంధించినటువంటి మ్యాచెస్ కూడా మొత్తం 6 వేదికలుగా జరగనున్నాయి. అహ్మదాబాద్, తర్వాత గుజరాత్, లక్నో, ఇట్లా ఆయా స్టేడియాలలో జరగనున్నాయి. సో మొత్తానికి ఈ 6 వేదికలుగా ఈ 13 మ్యాచెస్ జరుగుతాయి. కానీ ప్లే ఆఫ్ జరిగేటువంటి మ్యాచ్లు క్వాలిఫైర్ 1, ఎలిమినేటర్, క్వాలిఫైర్ 2, ఫైనల్ ఇవి జరిగేటువంటి స్టేడియాలు ఇంకా బీసీసీఐ ప్రకటించలేదు. సో త్వరలోనే అంటే ఇవి ముగియగానే ఆ షెడ్యూల్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో మొత్తానికైతే ఈరోజు ప్రారంభం కాబోయేటువంటి ఈ కేకేఆర్ ఆర్సీబీ మధ్య మాత్రం మ్యాచ్ కీలకంగానుంది. కేకేఆర్కు డూ ఆర్ డైగా ఉంది. తర్వాత ఈ వర్షం కూడా కొంత పరిస్థితి వర్షం కనుక ఎక్కువగా లేకుంటే మ్యాచ్ ప్రారంభమవుతుంది, ఎక్కువ ఉంటే కనుక మ్యాచ్ కూడా రద్దయ్యే అవకాశం ఉంటుంది. ఇది కొంత క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ అని చెప్పాలి. ఇక మొత్తానికి మనకు హైదరాబాద్లో కూడా ఈసారి హైదరాబాద్, చెన్నై ఈ స్టేడియాలలో కూడా ఈసారి ఈ రీషెడ్యూల్లో వేదికలుగా అంటే స్టేడియాలలో మ్యాచెస్ లేవు. సో మొత్తానికి హైదరాబాద్కు సంబంధించినటువంటి టీం కూడా ఇప్పటికీ ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్ ఛాయిస్ వదులుకుంది కాబట్టి సో విదేశీ ఆటగాళ్లకు సంబంధించి ఇటు చెన్నైలో కానీ చెన్నై సూపర్ కింగ్స్ కానీ ఇటు ఎస్ఆర్హెచ్ కానీ ఇటు రాజస్థాన్ రాయల్స్ కానీ ఈ టీంలకి విదేశీ ప్లేయర్లు లేకున్నా అంత పెద్ద ప్రెషర్ అనేది ఉండకపోవచ్చు. సో ఎవరైనా మిగతా ఇప్పుడు మనకు నిన్న బీసీసీఐ కూడా ఒక ప్రకటన చేసింది, వేలంలో మిగిలిన వారిని కూడా విదేశీ ప్లేయర్లు రాని ప్లేస్లో వారిని వాడుకోవచ్చు అంటూ కూడా ప్రకటన చేసింది. దీంతో ఎవరైతే ఇంకా మిగిలిపోయిన వారు ఉన్నారో సో వాళ్ళని కూడా యంగ్స్టర్స్ని ఈ మిగిలిన ఈ లీగ్ దశలో ఆడిచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో మొత్తానికైతే రాత్రి 7:30 గంటలకు చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ కేకేఆర్ మధ్య హై వోల్ట్ మ్యాచ్ అయితే జరగబోతుంది. చంద్రిక.